హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ జూన్లో మాజీ సీఎం కేసీఆర్ను విచారణకు రావాలని చెప్పి కేసీఆర్తో పాటు హరీష్ రావు, ఈటల రాజేందర్ను కూడా అప్పుడు ఎవరైతే మంత్రులుగా ఉన్నారో వాళ్ళని కూడా విచారణకు రావాలని చెప్పి పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కాళేశ్వరం స్కామ్కి సంబంధించి కేసీఆర్ అరెస్ట్ అవుతారా లేదా అనే విషయాన్ని మనకు చెప్పడానికి ఉన్నారు. మనతో పాటు ప్రముఖ పండితులు రాఘవేంద్ర సతీష్ కుమార్ శర్మ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. శుభాశీస్సులు. నేను పండితుడిని కాదు, ఓన్లీ భగవత్ సేవకుడిని, నారసింహుడి బిడ్డని, సీతమ్మ కొడుకుని. ఇంకెప్పుడు పండితుడు అనకు. నువ్వు అంటూ ఉంటావు, నేను చెప్తూ ఉంటాను. సరే, అది వేరే మాట. కాళేశ్వరం ఈ అవినీతికి సంబంధించి కేసీఆర్కు నోటీసులు ఇచ్చింది పీసీ ఘోష్ కమిషన్. కొత్తగా అడుగుతావేంటయ్యా? మనకేదో అవినీతి కాళేశ్వరంలోనే జరిగినట్టు. అవినీతి అనబడేటటువంటిది ప్రతి చోట ప్రబలిపోయి ఉంది. ఏ ప్రభుత్వం అన్నా ఉండని, ఏ రాష్ట్ర ఏ పార్టీ అన్నా ఉండని, ప్రభుత్వంలో మనకి అవినీతి అనేది పగలు చీకటిలాగా, నీతి అవినీతి అనేది మన భూమి మీద నడుస్తూనే ఉంటాయి. ఇది సెకండ్ థాటే అక్కర్లా. నో కమింగ్ టు ద కాళేశ్వరం. ఇప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని నోటీసులు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? కేసీఆర్ అండ్ టీంకి ఇచ్చారు. ఇప్పుడు నేను చెప్పబోయే సమాధానానికి వీడు పేడు బ్యాచ్, వీడికి మూట వచ్చింది, నా తోట వచ్చింది అని ఇష్టం వచ్చినట్టు పెడతారు. పెట్టుకొని చావని, ఐ డోంట్ కేరు. ఓకే, ఒక రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, మారు మాట్లాడకుండా, ఇంకొక పేరు వినపడకుండా, తన దమ్మేమిటో తన బలమేమిటో 10 సంవత్సరాల పాటు ప్రజలకి అందించిన నాయకుడు. అవునా? హైదరాబాద్ యొక్క రూపురేఖల్ని మొత్తం మార్చేసి అన్ని దేశాల వాళ్ళు మన హైదరాబాదును చూసే విధంగా తెలంగాణని ఒక మకుటం లేని మాణిక్యంలాగా చూపించినటువంటి వాడు కేసీఆర్. అవునా? ఇటువంటి మనిషికి ఆ వచ్చిన కాగితాలకి ఆన్సర్ ఇవ్వడం తెలియదా? అంతే కదా. మామూలుగా అడుగుతున్నా. ఇప్పుడు నన్ను బీఆర్ఎస్ అనుకో, టీఆర్ఎస్ అనుకో, టీడీపీ అనుకో, కాంగ్రెస్ అనుకో, ఏమన్నా అనుకో, ఎవరన్నా అనుకోండి, నాకు అనవసరం. ఒక మనిషి యొక్క క్యాపబిలిటీ గురించి మాట్లాడుతున్నా. వచ్చిన కాగితాలకి సమాధానం చెప్పలేని వ్యక్తి కేసీఆర్ అనబడేటటువంటి మనిషి. తన్ని రాష్ట్ర జాతిపిత అంటారు, రాష్ట్రపిత, తెలంగాణ రాష్ట్ర సాధక జాతిపిత అంటారు. ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. ఒక రాష్ట్రాన్ని సాధించాలంటే ఎన్ని యుద్ధాలు చేయాలి? చేశాడుగా. ఎన్నో యుద్ధాలు చేసి ఎంతోమందిని ముందుకు నడిపి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం ఇది అని తెలియపరిచి తన రాష్ట్రాన్ని తనకి దక్కించుకోవాలి అని ప్రతి తెలంగాణవాదిలో ఒక అగ్ని రగిల్చిన వాడికి 6 కాగితాలకి సమాధానం ఇవ్వడం తెలీదా? అరెస్ట్ అయిపోతాడు, తీసుకెళ్ళిపోతాడు. తమాచనా, అదేమన్నా పిక్ పాకెటా? ఒక్క క్షణం ఆలోచించాలి మాట్లాడేవాళ్ళు కూడా. కేసీఆర్ మీద అరెస్టు అనేది జరిగితే తెలంగాణ మామూలుగా ఉంటుందా? ఒక మాన్యమైన మిమ్మల్ని అడుగుతున్నా, మామూలుగా ఉంటుందా? అగ్నిగుండం అవుతుంది. ఎందుకని? కక్ష సాధింపు చర్యలతో ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి, కసి తీర్చుకోవాలి అన్న ఆలోచనతో చేసిన పనే తప్ప నిజానికి ఇది కాదు అనంటే రేపు కోర్టే ఇందులో ఏ అవినీతి జరగలేదని ఈ ఇచ్చిన నోటీసులకి వీళ్ళు పెట్టిన అప్పీల్ అది వస్తే, రాజకీయంలో మామూలేనా? ప్రతిపక్షం పాలకపక్షం అత్తాకోడళ్ళు. అత్త కోడళ్ళు అంటే కోడలు అత్తనంటుంది. ఇవాళ అత్త రేపు ముసలిది అవుతుంది, కోడలు అత్త అవుతుంది. ఆ అత్త నా మీద పెట్టిన ఆ ప్రెషర్ అంతా నాకు వచ్చే కోడల మీద పెట్టి నేను ఆనందం పొందుతా అని అనుకుంటుంది. మనం పొలిటికల్గా చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రులు ఎంతోమంది అవినీతి కేసులు లాస్ట్ ఏపీ ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబు అరెస్ట్ జైల్లో ఉన్నారు, జయలలిత అరెస్ట్ అయింది, కరుణానిధి అరెస్ట్ అయ్యారు. కేసీఆర్ జాతకాల్లో అరెస్ట్ ఉందా లేదా? ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటే దాని అర్థం అరెస్ట్ అయినట్టేగా. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఎన్నో జరిగినాయి. అవునా? ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఎన్నో జరిగినాయి. ఎప్పుడన్నా తనకి తానుగా ఒక చట్టం బిగించుకొని అందులోనే ఉండి తను ఏమిటో అందరికీ చూపించినవాడు. అది ఒక రకంగా నిర్బంధమేగా. ఇప్పుడు ఆయన జైలుకి వెళ్ళడం కావాలా? మీ అందరి కోసం నేను పోతా పో అని అంటాడు ఆయన. అంటే ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యాడా? ఆయనంతటా ఆయన వీళ్ళు అరెస్ట్ చేశారా? చెప్పు. కాబట్టి కేసీఆర్ యొక్క పాచికని ఇంకో 7 రోజుల్లో చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. అరెస్ట్ అవుతారా? ఎవరు అరెస్ట్ అవుతారనుకుంటున్నావా, అవరనుకుంటున్నావా? అంటే చంద్రబాబు నాయుడు అయ్యారు కాబట్టి అవుతాడనా? అంతేనా? చాలామంది ఇప్పుడు ఈ మధ్య కొత్తగా వచ్చింది, అరెస్ట్ అయితే ముఖ్యమంత్రి అయిపోతున్నారని. అలా కూడా వెళ్ళొచ్చుగా.
ముఖ్యమంత్రి అయిన వ్యక్తిగా ఈయన మళ్ళీ అరెస్ట్ అయితే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడేమో ఏమో. ఈయన అరెస్ట్ అవడం వల్ల తెలంగాణలో గొడవలు జరిగి తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండంగా మారి రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేక తీర్మానం మొదలుపెట్టి అప్పుడు వెళ్ళిపోయినటువంటి తెలంగాణ ఎమ్మెల్యేలంతా అందరూ కలిసి మేము కేసీఆర్ బాబు దగ్గరికే వెళ్ళిపోతామని అందరూ రాజీనామా చేసి ఇటు వచ్చేసి అవిశ్వాస తీర్మానం పాస్ చేసి ప్రభుత్వాన్ని గద్దెదించి మళ్ళీ ఈయన సీఎం చేస్తే జరగచ్చుగా, గుర్రం ఎగరావచ్చుగా. కాబట్టి ఏదో ఎవరో ఏదో మాట్లాడారని మనం మాట్లాడకూడదు. కేసీఆర్కి మాత్రం ఏకాంతమైనటువంటి విధానంలో ఉన్న జీవితం. ఆనాడు చెప్పాను, నాయన ప్రభుత్వంలోకి వచ్చిన ముఖ్యమంత్రి అయినా తను మాత్రం తన వ్యవసాయ క్షేత్రాన్ని అంటిపెట్టుకుని ఉంటాడు తప్ప పబ్లిక్గా వచ్చి ఇంద్రభవనాల్లో నివసించడు చెప్పా. ఎప్పుడన్నా చూసావా 10 ఏళ్లలో? ఇప్పుడు వ్యవసాయ క్షేత్రం అయితే ఇది ఈ క్షేత్రం అవుతుంది. కానీ జరగకుండా ఉంటే మాత్రం మంచిది, చాలా శ్రేయస్కరం. అది కాంగ్రెస్ ప్రభుత్వానికి శ్రేయస్కరం. జరగకుండా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి శ్రేయస్కరం. జరిగితే మాత్రం ఆ తిరస్కారానికి సమాధానం చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మంత్రులు అంటే డిఫరెంట్గా మాట్లాడుతున్నారు. కొండా సురేఖ మొన్న ఒక సభలో మాట్లాడుతూ కమిషన్లు లేదే ఫైల్ కదలదు, కానీ నేను ఒక కాలేజీ నిర్మాణానికి ఇస్తారని చెప్పి అరవిందో ఫార్మా వాళ్ళు వస్తే క్లియరెన్స్ ఇచ్చాను కమిషన్లు తీసుకోకుండా అని నేరుగా చెప్తున్నారు. ఏంటి ఇదంటే? అంతకుముందు కొండా సురేఖ ఒక స్త్రీమూర్తిని పట్టుకుని చాలా చండాలంగా మాట్లాడింది. ఏదో బ్రోకర్ మనిషిని పంపించినట్టుగా మాట్లాడే మాటలు వచ్చినాయి. నేను దాన్ని ఖండించా. నేను అదే చెప్తున్నానన్న, మన రేవంత్ రెడ్డి యొక్క పరిస్థితి ఇంకొక 9 నెలలు కష్టకాలం. ఇష్యూ తర్వాత ఇష్యూ అవుతాయని చెప్పా మీకే, అవే జరుగుతున్నాయి. ఇవాళ కొండా సురేఖ అంటున్నావు, రేపటి రోజున ఇంకో 3-4 వస్తారు, అందాల పోటీలు అయిపోయి చాలా వస్తాయి బయటికి. అప్పుడు చూడు నువ్వు, ఇష్యూల తర్వాత ఇష్యూలు అవుతాయి అన్న, ఒకదాని తర్వాత ఒకటి అవుతూనే ఉన్నాయి. ఎక్కడ నాగాయా?